ఒకవైపు ఆసియా కప్ 2025 జరుగుతుండగానే బీసీసీఐ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్పై ఫోకస్ చేసింది. ఆసియా కప్ ఈ నెల 28వ తేదీన ముగియనుంది. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎవరెవరిని ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే కాలంలో భారత్ భారీగా టెస్టు మ్యాచ్లు ఆడనుంది. దీంతో ఒకసారి జట్టులోకి ఎంపికైతే బాగా రాణించి ప్లేస్ సుస్థిరం చేసుకోవాలని ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మరో 2-3 వారాల్లో జట్టు ప్రకటన ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 23 లేదా 24 తేదీల్లో సెలక్షన్ కమిటీ సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ సిరీస్కు పలువురు కీలక ఆటగాళ్లు చోటు దక్కించుకుంటుండగా యువ ఆటగాళ్లు సైతం పోటీ పడుతున్నారు. స్టార్ పేసర్ బుమ్రాను ఎంపిక చేస్తారా లేదా అనేది చూడాలి. అలాగే గాయం నుంచి కోలుకుంటున్న పంత్ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. కాగా తొలి టెస్ట్ అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్టు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. 2025-2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ ఆడే రెండో టెస్ట్ సిరీస్ ఇదే. తొలి టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్తో జరిగింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 5 టెస్టుల సిరీస్ను భారత్ 2-2తో సమం చేసింది. ఇక ఈ సిరీస్ ద్వారా టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ బాధ్యతలు అందుకున్నాడు. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ద్వారా అతడి సారథ్యంలో స్వదేశంలో తొలి సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.